అందరికీ నమస్కారం. ఈరోజు మీ పవన్ కైండ్ మీకోసం ఒక అద్భుతమైన వీడియో తీసుకొనొచ్చింది. ఈ వీడియోలో మీ క్వెషన్ మేకింగ్ కాన్సెప్ట్ క్లారిటీగా మీకు అర్థం చేయబడుతుంది. సో, దీంట్లో మీరు కొన్ని ఫండమెంటల్‌గా బై హార్ట్ చేయాల్సిందే కొన్ని టాపిక్స్. ఇవి మీకు నోటికొచ్చుండాలి. ఇవి రామ్ శబ్ద్ రూప్, సీతా శబ్ద్ రూప్, వనం శబ్ద్ రూప్. ఇవే మోస్ట్ ఆఫ్ ద ఫార్మ్స్ ఆఫ్ పుల్లింగ్‌కి యూజ్ అయితాయి. మీరు ఒకవేళ ఇవి మీకు నోటికి వచ్చేసాయనుకోండి, కా శబ్ద రూప్ ఇవి ఆటోమేటిక్‌గా వాటితో పాటు ఈజీగా వచ్చేస్తాయి మీకు. సో, నేను మీకోసమని ఇవి పెట్టాను. మీరు ఇవి చూసుకొని వీడియోలోకి ముందుకెళ్ళండి. ఇవి రాకుండా మాత్రం వీడియోలోకి ముందుకు రావద్దండి. యూ కాంట్ అండర్‌స్టాండ్ ఎనీథింగ్. ఓకే? విల్ గో ఆన్. మీకోసమే పెట్టా. యూ కెన్ పాజ్ ద వీడియో అండ్ సీ దిస్. ఇప్పుడు మనం మెయిన్ కాన్సెప్ట్‌లోకి వచ్చాం. ఇప్పుడు రామః విద్యాలయం గచ్చతి. మీకు తెలుగులో ఏమర్థమవుతుంది క్వశ్చన్? అదే సెంటెన్స్, రాముడు విద్యాలయానికి వెళ్తున్నాడు. అదే ఇప్పుడు మనం తెలుగులోనే దీన్ని క్వశ్చన్గా కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాం? ఎవరు విద్యాలయానికి వెళ్తున్నారు అని అడగచ్చు మనం. సో ఆ రామఃకి మనం ఏం యూజ్ చేస్తాం? కహ. కహ అంటే ఏంటి? ఎవరు? కౌన్. ఇఫ్ సపోజ్ ఇన్ హిందీ ఇట్స్ కౌన్. సో మీకు దీన్ని ఇంకో ట్రిక్ చెప్తా మీకు. ఇప్పుడు మీరు ప్రతిదానికి గుర్తుపెట్టుకోలేరు కదా, కస్య అంటే ఏంటి, కహ అంటే ఏంటి, కస్యాహ అంటే ఏంటి. సో దీనికి ట్రిక్ ఏం లేదు. ఇప్పుడు మీరు ఇక్కడ 2 టేబుల్స్ పెట్టా చూస్తున్నారా? కా శబ్ద రూప్ ఒక టేబుల్, రామః శబ్ద రూప్ ఒక టేబుల్. ఇప్పుడు రామః శబ్ద రూప్ టేబుల్లో ఈ రామః ఎక్కడుంది? నేను మీకు ఇంకోటి చెప్తా. ఈ వర్టికల్ రోని ఏకవచన్, ద్వివచన్, బహువచనంలో రీప్రజెంట్ చేసినారు. ఏకవచన్ అంటే రామః అంటే ఒక్కడే, ద్వివచనం అంటే రాము ఇద్దరు, బహువచనం అంటే రామః చాలా మంది. సో అలానే ఇవన్నీ కంటిన్యూ అవుతా ఉంటాయి కింద వరకు. ఏకవచన్, ద్వివచన్, బహువచన్. నెక్స్ట్ ఈ హారిజాంటల్ రోస్ వచ్చి ప్రథమ విభక్తి, వీటిని విభక్తిస్ అంటారు. సో ఇది ప్రథమ విభక్తి, ఇది ద్వితీయ విభక్తి, ఇది తృతీయ విభక్తి, అట్లా కింద వరకు ఉంటుంది. సో ఇవి మనకి ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ రామః ఎక్కడ ఉంది? ఏకవచన్ ప్రథమ విభక్తి. సో సేమ్ అదే ఈ కా టేబుల్లో కూడా మనకి ఏకవచన్ ప్రథమ విభక్తిలో ఏముంది? కహ. ఇక్కడ కహ పెట్టాం. నాకు తెలిసి మీకు ఇది అర్థమవుతుంది అనుకుంటా. నెక్స్ట్ బాలస్య, సేమ్ చూడండి. బాలస్య కూడా రామస్యనే. ఇక్కడ రామస్య బదులు మీరు బాల్ పెట్టుకోండి. అంటే ఏంటి? బాలస్య. బాలస్య ఎక్కడ ఉంది? ఏకవచన్ షష్ఠీ విభక్తి. మీకు ఇది ఐడెంటిఫై చేయడానికి ఫస్ట్ చేతులు యూజ్ చేయండి. ఇట్లా ఏకవచనంలో షష్ఠీ విభక్తి. నెక్స్ట్ ఇది ఇక్కడ ఈ టేబుల్లో ఏముంది? అదే సేమ్ ఏకవచన షష్ఠీ విభక్తిలో కస్యా. చూడండి, మీరు టేబుల్ని ఇట్లా ఇక్కడ మొత్తం 8 ఉంటాయి, ఇక్కడ 7 ఉన్నాయి. సో మీరు ఇట్లా ఇక్కడ ఇది 2 కంటే ఎక్కువ ఉంది, సో ఇక్కడ ఇట్లనే ఉంటుంది అని చూడొద్దు. ఏం చూడాలి? ఫస్ట్ ఇక్కడ ఏకవచన్ షష్ఠీ విభక్తి, ఇక్కడ కూడా సేమ్ ఏకవచన్ షష్ఠీ విభక్తి. సో ఇక్కడ ఏకవచన షష్ఠీ విభక్తిలో ఏముంది? కస్యా. సో యూస్ కస్యా హియర్. ఓకే, నెక్స్ట్ సేమ్ అలానే సీత కూడా. సీత పుస్తకం పఠతి. మీనింగ్ ఏంటి? సీత గారు పుస్తకం చదువుతున్నారు. సో మీరు తెలుగులో ఏమని అడుగుతారు? ఎవరు పుస్తకం చదువుతున్నారు? బట్ మన తెలుగులో ఉన్నట్టు సాంస్క్రిట్లో ప్రతి ఒక్క లింగ్కి, లింగ్ అంటే ఏం లేదు, జెండర్ వైజ్. అంటే ఒక ఆబ్జెక్ట్కి నపుంసక్ అంటారు, ఫీమేల్కి స్త్రీలింగ్ యూజ్ చేస్తారు, మేల్కి పుంలింగ్ యూజ్ చేస్తారు. కాకపోతే మన తెలుగులో ఏంటి, మనం ఒకవేళ అక్కడ బాయ్ చదివినా గర్ల్ చదివినా మనం ఎవరు అనే పెడతాం. బట్ సాంస్క్రిట్లో అలా కాదు. వి యూజ్ పర్టికులర్ వర్డ్స్ ఫర్ పర్టికులర్ జెండర్. నో, సీత ఇక్కడ ఎక్కడుంది? ఏకవచన్ ప్రథమా విభక్తి. ఇక్కడ ఏకవచన్ ప్రథమా విభక్తిలో ఏముంది? కా శబ్దులో కా. సో ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తాం? కా పుస్తకం పఠతి. ఎవరు పుస్తకం చదువుతున్నారు. నెక్స్ట్ సేమ్ సీతయాః పుస్తకం అస్తి. ఇక్కడ సీతయాః పుస్తకం అస్తి అంటే సీతయాః ఎక్కడుంది? ఏకవచన్ షష్ఠీ విభక్తి. ఇక్కడే సేమ్ కా శబ్ద రూపంలో కూడా ఇక్కడ ఏముంది? ఏకవచన షష్ఠీ విభక్తిలో కస్యాహ. సో మనం అందుకే ఇక్కడ కస్యాహ యూజ్ చేసాం. ఇది ట్రిక్ అన్నమాట.
ఒకవేళ మీకు అర్థం కావాలంటే దీనికోసం ఇంకో టేబుల్ ఉంది. కర్తానే, కరంకో, కరెన్సే ద్వారా ఇవి మేము నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నాకు తెలిసి మీకు ఈ ట్రిక్తోనే మీకు మ్యాక్సిమం క్వశ్చన్ సాల్వ్ అవుతాయి. నెక్స్ట్ సేమ్ నపుంసక్ కూడా ఇక్కడ చూడండి. అస్మాకం దేశ అనేకాని వనాని సంతి. అస్మాకం అంటే ఈ దేశంలో చాలా వనాలు ఉన్నాయి. అనేకాని అంటే చాలా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి వనం వనే వనాని. సేమ్ ఈ వనం వనే వనానికే ఇది మ్యాచ్ అవుతుంది అనేకాని. మీరు ఇక్కడ వన్ తీసేసి ఇక్కడ అనేక కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి అనేకాని వనాని ఏంటి ప్రథమా విభక్తి బహువచన్. ఇక్కడ ఏంటి అస్మాకం దేశ కాని సంతి ప్రథమా విభక్తి బహువచన్ కానీ. ఓకేనా. నెక్స్ట్ సహ వనం గచ్చతి, ఓ వనం జా రహా హై. మతలబ్ ఆమె వనం వెళ్తుంది అంటే ఎవరో వనం వెళ్తున్నారు. ఆమె నేను స్పెసిఫై చేయట్లేదు, ఒక ఎవరో వనం వెళ్తున్నారు. సో మనం ఏం అడుగుతాం, వనం బదులు మనం ఒక క్వశ్చన్ తయారు చేయాలి. ఓకే అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వాడు ఎక్కడికి వెళ్తున్నాడు అని మనం అడగాలి. సో వాట్ వి డూ, వనం బదులు మనం కిమ్ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి వనం ఎక్కడుంది, ఏకవచన్ ప్రథమా విభక్తి. కిమ్ ఎక్కడుంది, ఏకవచన్ ప్రథమా విభక్తి. సో వి యూజ్ దట్. నెక్స్ట్ అదర్ క్వశ్చన్ వర్డ్స్ అంటే మీరు కొన్ని నేర్చుకోవాలి క్వశ్చన్ వర్డ్స్ విచ్ వుడ్ కమ్ ఇన్ ఎగ్జామ్. అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, నేను ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేసాం, ఒక నిమిషం వెనుకలకు వస్తున్నా. ఇక్కడ సహ వనం గచ్చతి, ఇక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనే బదులు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు కూడా అని అడగచ్చు మనం. అంటే ఇక్కడ కుత్రు కూడా పెట్టిండొచ్చు. కుత్రు అంటే ఏంటి, ఎక్కడికి అని మీనింగ్, ప్లేస్. సో కొన్ని ఉన్నాయి ఈ వర్డ్స్ మీరు నేర్చుకోవాలి 10th క్లాస్ ఎగ్జామ్కి. సో మీరు సెంటెన్స్ని డీకోడ్ చేయడానికి ట్రై చేయండి ఫస్ట్. ఒకవేళ మీకు నేను ఇచ్చిన ట్రిక్తో సాల్వ్ కాకపోతే మీరు సెంటెన్స్ని డీకోడ్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఇప్పుడు ఎట్లా, కక్షాయాం పంచ ఛాత్రాహ సంతి అంటే ఒక క్లాస్లో 5 స్టూడెంట్స్ ఉన్నారు అని దీని మీనింగ్. ఇప్పుడు దీన్ని మన ట్రిక్తో సాల్వ్ చేయలేకపోతున్నాం, మనకు తెలియట్లేదు ఇది ఎక్కడ ఉందని. సో వాట్ వి డూ, మనం ఇంకోటి తీసుకున్నాం. కతి అంటే హౌ మెనీ, కౌంటింగ్ చేయడానికి యూజ్ చేస్తారు కతిని. అంటే ఇప్పుడు ఒక ఛాత్రలో ఎంతమంది ఉన్నారు, ఎంత అనే దానికి ఇక్కడ కతిని యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ అహం ప్రాతకాలే పఠామి, ఇది కథకి. అహం ప్రాతకాలే పఠామి, నేను పొద్దున్నే చదువుతాను. సో దీన్ని మన క్వశ్చన్లో అడగాలంటే ఏం చేయాలి, నువ్వెప్పుడు చదువుతావు. మనం ఎప్పటికి ఏం యూజ్ చేస్తున్నాం, కథ అంటే ఏంటి వెన్. అట్లాంటివే ఇవి ఇంకొక 2 సెంటెన్స్లు. యూ కెన్ ప్రాక్టీస్ దిస్. యా, అండ్ ఆల్సో డోంట్ సీ ద ఆన్సర్, కమెంట్ ఫస్ట్. కమెంట్ చేశాక ఆన్సర్ చూడండి, మీకు ఇది ఒక టెస్ట్ లాగా. నెక్స్ట్ కీదృషి, కీదృశ, కీదృశం. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను మీకు సెంటెన్స్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీనింగ్, సో దట్ ఇట్ విల్ బి ఈజీ. రామః బుద్ధిమాన్ అస్తి, రామః కీదృశः అస్తి. ఇది మనము ఒకవేళ ఇది కొద్దిగా ట్రిక్కీ ఉంటుంది, కాకపోతే నేను నీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. ఇక్కడ ఏమన్నారు, వాట్ కైండ్ ఆఫ్ ఔషి. మీకు ఒకవేళ దీనికంటే ముందు క్వశ్చన్ ఈ వర్డ్ ఉంది చూడండి, ఏదైతే మనం క్వశ్చన్గా తయారు చేయాలో ఆ వర్డ్ కంటే ముందు ఆ వర్డ్ దేనికి యూజ్ చేస్తారో చూడండి. ఇప్పుడు రామః బుద్ధిమాన్ అస్తి, రామః అంటే ఏంటి, పుంలింగ్. ఇప్పుడు నువ్వు రామకి స్త్రీలింగ్ పెట్టలేవు కదా, స్త్రీలింగ్ వర్డ్. సో ఓన్లీ మనం పుంలింగ్ యూజ్ చేస్తాం. కీదృశ అంటే ఒకటే మీనింగ్, కీదృశకి ఏం లేదు. అంటే ఎలాంటిది, ఎలా ప్రకారం. అంటే ఇప్పుడు రామః బుద్ధిమాన్ అస్తి, రాముడు తెలివైన వాడు. మనం ఇప్పుడు ఏం చేస్తాం దీనికి, రాముడు ఎలాంటి వాడు, ఎలా అనేది కీదృశ. సో ఈ కీదృశ 3 ఫామ్లలో ఉంది, పుంలింగ్ ఒకటి, స్త్రీలింగ్ ఒకటి, నపుంసకలింగ్ ఒకటి. స్త్రీలింగ్ ఏమో కీదృషి, పుంలింగ్ ఏమో కీదృశః, నపుంసకలింగ్కి కీదృశం. నపుంసకలింగ్ అంటే మీకు ఆబ్జెక్ట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు రామః బుద్ధిమాన్ అస్తి, రామః కీదృశः అస్తి, రామః ఎలాంటి వాడు. నెక్స్ట్ సీత సుందరి అస్తి, సీత కీదృశి అస్తి, సీత ఎలాంటిది, ఎలా ఉంటుంది. సో ఎలా అనే దానికి కీదృశ యూజ్ చేస్తాం మనం. ఏతత్ పుస్తకం రోచకం అస్తి, ఏతత్ పుస్తకం రోచకం అస్తి, ఏతత్ పుస్తకం కీదృశం అస్తి. ఎలా ఉంది పుస్తకం, రోచకం ఉంది పుస్తకం, అది దీని మీనింగ్.
కీదృశ. నెక్స్ట్ కుత్ర ఇందాక నేను మీకు మధ్యలో చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. కుత్ర అంటే ఏం లేదు, వేర్, ప్లేస్. రామ విద్యాలయే అస్తి, రాముడు విద్యాలయంలో ఉన్నాడు. సో రామ కుత్ర అస్తి, రామ విద్యాలయే అస్తి అంటే కుత్ర అంటే ఏంటి, ఎక్కడ, రాముడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ అనేదానికి మనం ఏం యూజ్ చేస్తున్నాం, కుత్ర. నెక్స్ట్ సీత గృహే పఠతి, సీత మనం ఇప్పుడు తెలుగులో ఏం చెప్తాం, సీత ఎక్కడ చదువుతుంది, ఎక్కడ అనేదానికి మనకి ఏముంది వర్డ్, కుత్ర. ఐ హోప్ యు ఆర్ అండర్స్టూడ్. ఇంతే ఇది, దీంట్లో ఏం కాంప్లికేటెడ్ లేదు ఇంకా. ఓకే, బోనస్ ట్రిక్స్ చెప్తాం మీకు. క్వశ్చన్ని చాలా కేర్ఫుల్గా చదవండి. చదివాక దాని మీనింగ్, అంటే ఇప్పుడు మీకు ఒకవేళ మీనింగ్ అర్థం కాలేదనుకో, దాని రఫ్ మీనింగ్ అంటే దాంట్లో మీకు 2-3 వర్డ్స్ మీకు కనెక్ట్ అవుతాయి నాకు తెలిసి. ఆ కనెక్ట్ అయిన వర్డ్స్ని పట్టుకొని దీంతో మీనింగ్ తయారు చేయండి. ఒకవేళ క్వశ్చన్ నేను చెప్పిన ట్రిక్తో రాలేదనుకోండి, అది మీనింగ్ తయారు చేయండి, రఫ్ మీనింగ్. అంటే మీకు దాంట్లో ఏదో ఒక 3-4 వర్డ్స్ చదువుతాయి క్వశ్చన్లో, ఆ క్వశ్చన్తో మీరు రఫ్ మీనింగ్ తయారు చేయండి. దాంతోపాటు మీరు ఇప్పుడు నేను ఏవైతే నా ట్రిక్ కాకుండా బయట ఒక 4 చెప్పాను కదా, కీదృశ, కుత్ర, కతి, కథ, ఈ 4 ఉపయోగ వస్తుందా లేదా చూడండి. 4 ఏదో ఒకటే వస్తుంది బయట నుంచి, మిగతావి ఏవి రావు. నెక్స్ట్ లింగ్. ఒకవేళ నెక్స్ట్ పార్ట్ ఏంటి, ఒకవేళ మీకు ఆన్సర్ రాలేదు, లింగ్ చూడండి. అంటే ఇప్పుడు కీదృశ 3 లింగులు ఉంది, కీదృశ స్త్రీలింగ్ ఒకటి, పుంలింగ్ ఒకటి, నపుంసకలింగ్ ఒకటి. సో మీరు ఆ ముందు వర్డ్ది లింగ్ చూడండి, దాన్ని బట్టి మీరు ఇక్కడ యూజ్ చేయొచ్చు కీదృశ. ఒకవేళ కీదృశ ఉంటే అట్లాంటివి కూడా ఉన్నాయి. సో మీరు లింక్ చూడండి, మీరు నార్మల్గా కూడా లింక్ చూడాల్సింది. ఒకవేళ అక్కడ క్వశ్చన్ వర్డ్ వచ్చింది అనుకోండి, అది నపుంసకలింగ, స్త్రీలింగా అని మీరు పుంలింగాన్ని ఒకసారి చూడాలి. దాని తర్వాత మీరు ఇది నేను చెప్పిన ట్రిక్ యూజ్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఆల్సో ప్రాక్టీస్ ఆల్ టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్. మీకున్న టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి, మోస్ట్లీ వాటి నుంచే వస్తుంది. అంతే, మీరు ఒకవేళ టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నెక్స్ట్ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మీకు ఒకవేళ సెషన్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి.